నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ మెటీరియల్ అన్నీ కూడా మనకు గ్యాట్ టవర్‌కి సంబంధించిన మెటీరియల్ అండి. అన్నీ కూడా ఏదైతే ఈ యొక్క ఏసీఎస్ టెక్నాలజీ వచ్చేసి జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందో, వాటికి సంబంధించిన వాల్ ఫార్మ్ వర్క్స్‌కి సంబంధించిన మెటీరియల్ అనమాట. అలాగే భారీ టవర్ క్రేన్ ఆల్రెడీ ఒకటైతే నిర్మించుకున్నారు కదా! మరొకటైతే నిర్మించుకోవడానికి ఆ మెటీరియల్ అన్నీ కూడా అన్‌లోడ్ చేసైతే పెట్టుకోనున్నారు. సో, ఇవన్నీ కూడా నాన్ టవర్ ఏరియా అనమాట. ఈ ఏరియాలో మనకు ఇమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి. ప్రస్తుతం ఇటు సైడ్ అంతా కూడా కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఆ లెవెల్ వరకు మట్టినంతా కూడా నీట్‌గా అయితే ఆ గ్రౌండ్ లెవెల్ వరకు చదునైతే చేసేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న మెటీరియల్ అన్నీ కూడా ఏదైతే ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్‌కి అలాగే వాల్ ఫ్రేమ్ వర్క్‌కి యూజ్ చేస్తారో, ఆ మెటీరియల్ అన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్కటిగా ఇన్‌స్టాల్ చేసుకుంటూ తీసుకెళ్ళి ఆ యొక్క గ్యాట్ టవర్ దగ్గరైతే ఇన్‌స్టాల్ చేసుకోబోతున్నారండి. అంతా కూడా మెటీరియల్ అన్నీ కూడా రావడం జరిగింది. ఈ పిల్లర్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకేందంటే ఇటుపక్క ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి గదా! ఆ ఎమ్యూనిటీ బ్లాక్స్ వరకు కింద ఏదైతే కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ ఇదివరకు జరిగిందో అక్కడంతా కూడా మట్టితో ఒక లెవెల్ వరకు చదునైతే చేసుకున్నారు. ఇప్పుడు ఆ పిల్లర్స్ అన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని ఒకదానికొకటి ఫ్లోర్ హైట్ అయితే పెంచుకుంటారనమాట ఎమ్యూనిటీ బ్లాక్స్ కోసం. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు రకరకాల మెటీరియల్ అయితే రావడం జరుగుతుందండి ఈ యొక్క గ్యాట్ టవర్ దగ్గరైతే. ఈ యొక్క గ్యాట్ టవర్ అనేది మన అమరావతి క్యాపిటల్‌లో కడుతున్న అన్ని టవర్ల కల్లా పెద్ద టవర్ అనమాట. దాదాపుగా 49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. అలాగే మనకు బేస్‌మెంట్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. చుట్టూ కూడా డయాగ్రమ్‌కి సంబంధించిన కాలమ్స్ అన్నీ కూడా ఫిక్స్ అయితే చేసేసారండి. ప్రస్తుతం ఏందంటే నోడ్ అయితే 2 నోడ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 2 నోడ్స్ గనుక కంప్లీట్ అయితే ఈ యొక్క గ్యాట్ టవర్ దగ్గర 100% నోడ్ ఇన్‌స్టాలేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే అండి. అలాగే ఈ డయాగ్రమ్‌కి సంబంధించిన కాలమ్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇన్‌స్టాలేషను ఇప్పుడు ఒక కాలానికి మరో కాలానికి లింక్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. సో, ఈ యొక్క డయాగ్రమ్‌కి సంబంధించిన కాలమ్ నుండి డైరెక్ట్ మనకి ఏదైతే మెయిన్ టవర్ కాంక్రీట్ కోర్ వాల్ నిర్మిస్తారో అక్కడికైతే కాలమ్స్ అయితే కనెక్ట్ చేస్తారనమాట. అది కనెక్ట్ చేసిన తర్వాత డెక్ షీట్స్ అవన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అయితే వేసుకుంటూ వెళ్తారు. సో, దాదాపుగా మనకు ఏదైతే బేస్‌మెంట్ గ్రౌండ్ లెవెల్ వరకు ఉంటుందో, ఆ లెవెల్ వరకు కూడా ఫ్లోర్ అనేది హైట్ అయితే పెరిగిందండి. అలాగే భారీ టవర్ క్రేన్ ఒకటి నిర్మించుకున్నారు. మరో టవర్ క్రేన్ కోసమైతే మెటీరియల్ అన్నీ కూడా అన్‌లోడ్ చేసైతే పెట్టుకోనున్నారు. నాన్ టవర్ ఏరియాలో ఇప్పుడు మీరు చూస్తుంది లెఫ్ట్ సైడ్ వర్క్స్ అయితే చూస్తున్నారండి. లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇప్పుడు కిందంతా కూడా ఫ్లోర్ లాగేసుకొని పైనంతా కూడా కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుపుకుంటూ రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు ఇదివరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుపుకుంటా ఉండే. ఇప్పుడు కాంక్రీట్‌తో అంతా కూడా ఫిల్ చేసేసారనమాట. మీరు చూడొచ్చు. ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ పైన నోట్స్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయింది కదా! ఇటు సైడ్ అంతా కూడా. ఇప్పుడు చూడండి మీరు ఒక కాలానికి మరో కాలానికి లింక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. బ్యాక్ సైడు అలాగే ఇటు సైడ్ అంతా కూడా కనెక్ట్ అయితే చేశారండి. ఇప్పుడు ఫ్రంట్ సైడు, అటు సైడ్ అయితే చెయ్యాలి. అలాగే కొంతవరకు మనకి ఏదైతే ఈ యొక్క వాల్ ఫ్రేమ్ వర్క్ ఉంటుందో, అదంతా కూడా ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు. అది కంప్లీట్ అయిన వెంటనే మనకు క్లైంబింగ్ ప్రొఫైలు అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైతే ఈ యొక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా జంపింగ్ ప్రక్రియ అంటే ఒక ఫ్లోర్‌కి నుంచి ఒక ఫ్లోర్‌కి వెళ్తుందో అన్ని కాంపోనెంట్సు దానికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో, చూడొచ్చండి. ఇది మీరిప్పుడు చూస్తుంది ఐకానిక్ టవర్ 4 యొక్క ఫ్రంట్ సైడ్ అయితే చూస్తున్నారు. ఫ్రంట్ సైడ్ గూడా ఒక లెవెల్ వరకు కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, మరో లెవెల్ వరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతుంది గదా! గత వీడియోలో. ఇప్పుడు దానికి సంబంధించి కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలుపెట్టున్నారు. చూడొచ్చు ఒక మిషనరీ అయితే వర్క్ చేస్తుంది. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా 100% డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిందండి. టవర్ దగ్గర ఇప్పుడు మనకేంటంటే ఒక లెవెల్ వరకు ఫ్లోర్ హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుంది. అది కంప్లీట్ అయిన వెంటనే వాటితో కాంక్రీట్‌తో కోర్ వాల్ అనేది ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక లెవెల్ వచ్చేంత వరకు కూడా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఏదైతే ఐకానిక్ టవర్ 3 దగ్గర ఈ యొక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ యూజ్ చేసి హైట్ అయితే పెంచుకున్నారో, అదే విధంగా అన్ని కాంపోనెంట్స్‌ని హైట్ అయితే పెంచుకుంటారండి. మనకు ఒక్కొక్క ఫ్లోర్ నిర్మించుకోవడానికి మనకు 10-12 రోజులైతే పడుతుంది. అలాగే మీరిక్కడ చూడొచ్చు. ప్రస్తుతం ఏందంటే నేను మార్నింగే వీడియో తీస్తున్నాను కాబట్టి, కార్మికులు చూడండి ఎంతమందున్నారో. ఎప్పుడైనా సరే వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మీటింగ్ పెట్టుకొని వర్క్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. కొన్ని వందల మందైతే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గరైతే ప్రస్తుతం వర్క్ చేయడం అయితే జరుగుతుంది.
ఇవన్నీ చుట్టూ గూడా డయాగ్రమ్‌కి సంబంధించిన కాలమ్స్ అన్ని ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అంతా గూడా ఒక లెవెల్ హైట్ అయితే పెరిగింది కదా! ఇప్పుడు బ్యాక్ సైడ్ గూడా అదే తరహాలో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ఇన్‌స్టాల్ చేసుకొని కాంక్రీట్‌తో కోర్ వాల్ అనేది నిర్మించుకోవడం జరుగుతుంది. చూడండి వర్క్ చేసే కార్మికులు ఎంతమందున్నారో. కొన్ని వందల మందైతే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గరైతే ప్రస్తుతం వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది జస్ట్ ఐకానిక్ టవర్ 3 అండ్ 4 దగ్గర వర్క్ చేసే వాళ్ళని మాత్రమే చూస్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 3 అనమాట. ఈ 3కి సంబంధించింది కూడా 100% డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అన్నీ కూడా ఒక లెవెల్‌లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క నోడ్‌కి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడైతే నోడ్స్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిందో అక్కడంతా కూడా మీరు చూడొచ్చు ఫ్రంట్ సైడు డైరెక్ట్ మనకి ఏదైతే ఈ యొక్క కోర్ వాల్ లాగా నిర్మిస్తున్నారో ఐకానిక్ టవర్ మెయిన్ టవర్ నుండి డయాగ్రిడ్ కాలానికైతే కనెక్ట్ అయితే చేస్తున్నారండి. అలా ప్రతి కాలం నుండి ఆ యొక్క కోర్ వాల్‌తో నిర్మిస్తున్నారు గదా! అక్కడికైతే కనెక్ట్ జేసి అప్పుడు మనకు డెక్ షీట్స్, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ చేసుకొని స్లాబ్ వర్క్స్ అయితే చేసుకుంటారు. చూడొచ్చు. ఇక్కడి నుంచి అయితే మీకు క్లియర్‌గా కనపడుతుంది చూడండి. డయాగ్రిడ్ కాలమ్స్ నుంచి డైరెక్ట్ ఐకానిక్ టవర్ మెయిన్ కోర్ వాల్‌కి ఏదైతే నిర్మిస్తున్నారో అక్కడికైతే కనెక్ట్ జేస్తున్నారనమాట. ఫ్రంట్ అంతా గూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ కూడా చేసుకుంటారు ఈ వీక్‌లో అయితే. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత డెక్ షీట్స్ వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఆ యొక్క ఏసీఎస్ టెక్నాలజీ చేసి మొత్తం కాంపోనెంట్స్‌ని హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తారు. అలా ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ చేసుకోవడానికి మనకు 10-12 రోజులు మాత్రమే పడుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మీరు చూడొచ్చండి. ఒక లెవెల్‌కైతే వచ్చేసింది వర్క్స్ అని. ఇదివరకేందంటే ఇటు సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే జరుగుతుండే. ఇప్పుడు కాంక్రీట్ అన్నీ కూడా ఫిల్ చేసుకొని ఫ్రంట్ సైడ్ అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అలాగే లోపల చూడండి ఏ విధంగా మొత్తం కూడా గ్రావెల్ అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర ఇప్పుడైతే వర్క్ చూస్తున్నారండి. చుట్టూ కూడా మనకు ఒక లెవెల్ వరకు ఏదైతే ఈ యొక్క గోడలాగా నిర్మిస్తున్నారో కోర్ వాల్‌తో వాటికి సంబంధించి ఒక లెవెల్ వరకు గోడ హైట్ అనేది పెంచుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఐకానిక్ టవర్ 2 దగ్గర ఇప్పుడు మీరేదైతే చూస్తున్నారో ఇది ఐకానిక్ టవర్ 2 అనమాట. చుట్టూ కూడా డయాగ్రమ్‌కి సంబంధించిన కాలమ్స్‌తో పాటు నోట్స్ ఇన్‌స్టాలేషన్ అయితే శరవేగంగా అయితే జరుపుకుంటూ వస్తున్నారండి. అలాగే మరి ఒక కాలానికి మరో కాలానికైతే కనెక్ట్ జేస్తున్నారనమాట. అలా మొత్తం కనెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ అక్కడి నుండి ఈ యొక్క కోర్ వాల్ ఏదైతే టవర్ వెళ్తుందో అక్కడికి కోర్ వాల్‌కి ఈ యొక్క కాలమ్స్‌కైతే అటాచ్ చేస్తారు. సో, పైనంతా కూడా మనకు ఏదైతే ఈ యొక్క రెడ్‌గా కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మనకేంటంటే గడ్డర్లనమాట. అవన్నీ కూడా మనకు జాక్ సిస్టమ్స్ అవన్నీ కూడా యూజ్ చేసి ఫ్లోర్ ఏదైతే ఈ యొక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ యూజ్ చేసి ఒక్కొక్క ఫ్లోర్‌కి అన్ని కాంపోనెంట్స్ మూవ్ అవుతున్నాయో వాటికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యున్నాయండి. చుట్టూ కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 చుట్టూ కూడా వర్క్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా కొన్ని వందల మందైతే వర్క్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు జనాలు ఏ విధంగా ఉన్నారో. ఇది ఐకానిక్ టవర్ 1 అనమాట. ఐకానిక్ టవర్ 1 దగ్గర దాదాపుగా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేసేసారండి. ఇక్కడ కూడా 100% అయితే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకున్నారు. అన్ని 5 ఐకానిక్ టవర్స్ దగ్గరైతే మాక్సిమం ఐకానిక్ డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ అయిపోయినాయి. ప్రస్తుతం ఈ యొక్క నోడ్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు ఒక కాలానికి మరో కాలానికి లింక్ చేసుకుంటూ అక్కడి నుండి కోర్ వాల్‌తో నిర్మిస్తున్నారు గదా! అక్కడికైతే కనెక్ట్ చేస్తున్నారనమాట. సో, ఆ లెవెల్ వరకు పైనంతా కూడా రెడ్‌గున్నది చూడండి. అవన్నీ కూడా గడ్డర్లనమాట. ఇంక వాటికేందంటే జాక్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఈ వర్క్స్ అయితే స్టార్ట్ జేసుకుంటారు. అలాగే ఇక్కడ భారీ ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గరైతే 2 భారీ టవర్ క్రేన్‌లయితే నిర్మించుకోవడం జరిగింది. సో, అలాగే చుట్టూ ఏదైతే నాన్ టవర్ ఏరియా ఉంటదో, ఆ ఏరియా అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సు, కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్సు ఇవన్నీ కూడా జరుపుకుంటూ రావడం జరుగుతుందండి. చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో ఈ యొక్క చూడండి. ఇక్కడ మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌కి అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. వాటి కోసం చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో. ఇవన్నీ కూడా నాన్ టవర్ ఏరియా అనమాట. ఇటు సైడ్ అంతా కూడా ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి. మొత్తం ఐకానిక్ టవర్స్ దగ్గర 9 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. అందులో ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గరే 5 అయితే ఉండబోతుందండి. ఐకానిక్ టవర్ 3 నుంచి 5 లోపు 4 అయితే ఉండబోతున్నాయన్నమాట. వాటికి సంబంధించి ఇవన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ లెవెల్ వరకు మట్టిని తోలుకొని చదునైతే చేసుకుంటారనమాట. చూడండి ఐకానిక్ టవర్స్ దగ్గర ఒక టీము, అలాగే ఫ్రంట్ సైడ్ రీఇన్ఫోర్స్‌మెంట్ దగ్గర ఒక టీము, మరో టీమ్ ఇక్కడ ఉంది చూడండి. ఒక్కొక్క దగ్గర దాదాపుగా 30-40 మందైతే ఉంటున్నారండి ఈజీగా. అలాగే చుట్టూ గూడా భారీ కోర్ వాల్ ఏదైతే గోడ నిర్మించుకుంటారో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అలాగే
కొన్ని టన్నుల కొద్దీ ఐరన్ రాడ్స్ అయితే అన్‌లోడ్ చేసైతే పెట్టుకోనున్నారనమాట. సో, అలా జరుగుతుందో చూడండి. కిందంతా కూడా ఒక లెవెల్ వరకు కూడా కోర్ వాల్ గోడ అయితే నిర్మించేశారు. ఇప్పుడు మరో లెవెల్‌కి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా చేసి రెడీగా ఉంచుకున్నారనమాట. ఇంకేం లేదు. షట్టర్స్ అవి ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ ఈ యొక్క గోడ ఏదైతే కోర్ వాల్‌తో గోడ నిర్మిస్తారో అదైతే నిర్మించేసుకుంటారు. కొన్ని వందల మంది వర్క్ చేస్తున్నారు అసలు మ్యాన్ పవర్ విషయంలో. ప్రస్తుతం ఏంటంటే ఫ్రంట్ ఒక నోడ్ ఇంకొక నోడ్ అయితే బ్యాలెన్స్ ఉంది, సైడ్ ఇంకొక నోడ్ అయితే బ్యాలెన్స్ ఉంది. అది కానీ కంప్లీట్ అయితే గ్యాట్ టవర్కి నోడ్కి సంబంధించిన ఇన్స్టాలేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే. భారీ భారీ టవర్ క్రేన్లు అనమాట ఇవన్నీ కూడా. ఫ్యూచర్లో ఒక్కొక్క దగ్గర 2 నుంచి 3 టవర్ క్రేన్లు అయితే వస్తాయి. ఐకానిక్ టవర్ 2 అండ్ 1 పైన చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. కింద దాదాపుగా కింద కూడా కొన్ని పదుల సంఖ్యలో అయితే జనాలు ఉన్నారు. పైనంతా కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్తో పాటు షట్టర్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాదాపుగా చెప్పాలంటే ఒక గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఫ్లోర్ అనేది పెరిగిపోయిందండి. ఇప్పుడు ఏదైతే షట్టరింగ్ వర్క్స్ జరుగుతున్నాయో అక్కడ కాంక్రీట్తో కంప్లీట్ చేసుకుంటే దాదాపుగా బేస్మెంట్ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఫ్లోర్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. కోర్ వాల్ ఏదైతే ఉంటుందో దాంతో అయితే. అలాగే చుట్టూ కూడా డయాగ్రిడ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు కోర్ వాల్ ఏదైతే గోడ నిర్మిస్తున్నారో అది కూడా చాలా మ్యాక్సిమం హైట్ అయితే పెంచేశారనమాట ఇటు సైడ్ అంతా కూడా. కింద నుంచి చూడొచ్చు పైనంతా కూడా రెడ్గా కనిపిస్తుంది. అవన్నీ కూడా గడ్డర్లు అనమాట. మనకేంటంటే ఆ గడ్డలు చూడండి ఒక వంపులాగా ఉంది. వీటికన్నిటికి కూడా మనకు ఏదైతే ఈ యొక్క ఏసీఎస్ టెక్నాలజీ చేసి జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారో వాటికి సంబంధించి అన్ని కూడా ఇన్స్టాలేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాంతోపాటు అది 1 అనమాట. 1 దగ్గర కూడా చూడొచ్చు. సో ఇప్పుడైతే ఐకానిక్ టవర్స్ దగ్గర చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వర్క్స్ జరుగుతున్నాయి. జనాలు కూడా మ్యాన్ పవర్ విషయంలో కూడా మీకు డ్రోన్తో చూపిస్తాను. కింద కొన్ని కంపెనీస్ దగ్గర మీటింగ్ అయితే జరుగుతున్నాయి.